వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. వాళ్ళంతా కాబోయే ఇంజనీర్లు. దానికి తగ్గట్టే వారి బుర్రలు కూడా యమ షార్ప్. ఒళ్ళంచి చదవలేక అడ్డదారిలో మార్కులు కొట్టేయాలని చూశారు. అంతా బాగానే సాగిపోయింది. కానీ ఆఖరి నిమిషంలోనే ప్రాజెక్టు వర్కౌట్ కాలేదు. సీన్ రివర్స్ అయింది. రిపోర్టు బెడిసి కొట్టింది. చివరకు చదువుల గుడిలోని ఆ చెమటలు ఊచలెక్కెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. జేఎన్టీయూలో పరీక్షల పదనిసలపై స్పెషల్ ఫోకస్. జేఎన్టీయూ ప్రతిష్టకు తూట్లు పడుతున్నాయి. వర్సిటీలో మరోసారి బయటపడ్డ భారీ కుంభకోణం అందరినీ ఉలిక్కి పడేలా చేసింది. కష్టపడి చదవలేని కొందరు బద్దకస్తులు మార్కుల కోసం అడ్డదారి తొక్కారు. ఇంజనీరింగ్ బుర్రలు ఉపయోగించి పక్కా ప్లాన్ వేశారు. కానీ ఆఖరి నిమిషంలో కథ అడ్డం తిరుగుతుందని ఊహించలేకపోయారు. జేఎన్టీయూ పరిధిలో సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. ప్రస్తుతం విద్యార్థులంతా మార్కుల కోసం పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. జంట నగరాల్లోని పలు కాలేజీల్లో పరీక్షా కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులు పరీక్షలు రాసిన తర్వాత ఆన్సర్ షీట్లు జేఎన్టీయూకు సెక్యూరిటీ మధ్య చేర్చాల్సి ఉంటుంది. ఇందుకోసం పోస్టల్ సర్వీస్తో ఒప్పందం కూడా కుదుర్చుకుంది జేఎన్టీయూ. అయితే చదువుల గుడిలో కొందరు చవటలకు ఇదే వరంగా మారింది. అడ్డదారిలో ఎలాగైనా పాస్ అయ్యేందుకు పక్కా ప్లాన్ వేశారు. ముందుగా పోస్టల్ సర్వీసెస్ కు చెందిన ఓ వ్యక్తితో మాట్లాడారు. డీల్ కుదిరింది. ఇంకేముంది, దొడ్డిదారి తలుపు తీశారు. ఒప్పందం ప్రకారం జవాబు పత్రాల్ని పరీక్ష జరిగిన రోజే సాయంత్రానికి యూనివర్సిటీకి చేర్చాల్సి ఉంటుంది. అయితే ఈసారి అలా జరగలేదు. ముందు రోజు పేపర్లు ఆ మర్నాడు వర్సిటీకి చేరుతున్నాయి. పోస్టల్ సర్వీసెస్ కు చెందిన బాలు మహేందర్ రెడ్డి ఈ స్కామ్ లో కీలక వ్యక్తి. జయరాం అనే స్టూడెంట్ బాలుతో మాట్లాడి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఒక్కో విద్యార్థి దగ్గర 10 నుంచి 15 వేల వరకు వసూలు చేశాడు. ఆ డబ్బును బాలుకి ఇవ్వడంతో డీల్ ఓకే అయ్యింది. ఎగ్జామ్ అయిపోగానే మొత్తం ఆన్సర్ షీట్లు సేకరించాక ఒప్పందం ప్రకారం జయరాం చెప్పే పేర్లతో ఉన్న షీట్లను అందించేవాడు బాలు. వాటిని తమ రూమ్లకు తీసుకుని వెళ్లి మిగిలిన ప్రశ్నలకు సమాధానాలు రాసి తిరిగి బాలు చేతికి ఇచ్చేవారు. పక్కా ప్లాన్ తో అడ్డదారిన మంచి మార్కులే కొట్టేయవచ్చని భావించారు. కానీ సీన్ రివర్స్ అయింది. చివరి నిమిషంలో టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. మొత్తం 13 మంది కటకటాల పాలయ్యారు. ఇందులో భట్టాచార్య కాలేజీకి చెందిన విద్యార్థుల హస్తం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. పరీక్షల కుంభకోణం బయటపడడంతో జేఎన్టీయూ ఉలిక్కిపడింది. మొత్తం 7 కాలేజీలకు ప్రమేయం ఉందని తేలింది. అయితే ఇందులో సిబ్బంది పాత్ర లేనప్పటికీ వాటి గుర్తింపును రద్దు చేసేందుకు సిద్ధమవుతోంది. అటు అడ్డదారి తొక్కిన 12 మంది విద్యార్థులతో పాటు కీలక సూత్రధారి బాలును కటకటాలో వెనక్కి పంపారు పోలీసులు. ఆన్సర్ షీట్ల కుంభకోణాన్ని సీరియస్ గా తీసుకుంది జేఎన్టీయూ. ఇలాంటి ఘటనల వల్ల వర్సిటీ ప్రతిష్ట దెబ్బతింటోందని భావిస్తోంది. శివారు ప్రాంతాలకు చెందిన 7 ఖరీదైన ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులకు ఈ కుంభకోణంతో ప్రమేయం ఉన్నట్టు గుర్తించారు. పోస్టల్ సర్వీసెస్ కు చెందిన బాలు నుంచి విద్యార్థులు తీసుకున్న ఆన్సర్ షీట్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 64 మంది కాపీయింగ్ కు పాల్పడ్డట్టు తేలింది. వీరంతా ఇబ్రహీంపట్నం, హయత్ నగర్, వనస్థలిపురంలోని భారత్, శ్రీనిధి, అరోరా, ఆర్వీఆర్, అవేర్, సిఎంట్, ఆర్యభట్ట కాలేజీలకు చెందిన విద్యార్థులుగా గుర్తించారు. ఈ
ఎపిసోడ్ పై పక్కా సమాచారం అందుకున్న ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బాలు మహేందర్ రెడ్డితో పాటు జయరాం రెడ్డి మరో 11 మంది విద్యార్థులను అరెస్టు చేశారు. అయితే ఈ భాగోతంలో జేఎన్టీయూ సిబ్బందికి కూడా సంబంధం ఉండొచ్చని అనుమానిస్తున్నారు. దీంట్లో టోటల్ 12 members have been arrested. Various students, colleges లో స్టూడెంట్స్, దిస్ బాలు మహేందర్, తర్వాత ఈ రాకేష్ రెడ్డి, వెంకటేష్, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశాం. దీంట్లో ఎవ్రీథింగ్ ఇస్ అండర్ ఇన్వెస్టిగేషన్. ఇనిషియల్ గా మేము పట్టుకున్నాము. హౌ ఫార్, హూ ఆర్ ఆల్ ఇస్ ఇన్వాల్వ్డ్, మోర్ పీపుల్ ఇస్ ఇన్వాల్వ్డ్ అనేది ఇంకా ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఏదో మాకు బండిల్ షీట్స్ దొరికింది. ఈ స్టూడెంట్స్ అందరూ కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాము. So further investigation will really reveal like how they were managing this bundle sheets late గా ఇవ్వడం, ఇవన్నీ కూడా తర్వాత తెలుస్తుంది. అయితే జేఎన్టీయూ మాత్రం తమకు ఎలాంటి సంబంధం లేదని చెబుతోంది. ఈ వ్యవహారమంతా కేవలం పోస్టల్ సర్వీసెస్ కు చెందిన వ్యక్తి విద్యార్థుల మధ్య సాగిందని అంటోంది. ఒకవేళ కాలేజీలకు సంబంధం ఉన్నట్టు తేలితే వాటి గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించారు రిజిస్ట్రార్. మార్నింగ్ కొన్ని టీవీ ఛానల్స్ ద్వారా మాకు జేఎన్టీయూ యూనివర్సిటీ హైదరాబాద్ కొన్ని కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్, అఫిలియేటెడ్ కాలేజెస్లో సర్టన్ మాల్ ప్రాక్టీసెస్ జరుగుతున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమీడియట్గా వీ హ్యావ్ కాంటాక్టెడ్ ద పోలీస్ వాళ్ళు చెప్పడం ఏంటంటే సమ్ మిస్క్రీంట్స్ ఈ ఎగ్జామినేషన్ అయిన తర్వాత, ప్యాకింగ్ అయిన తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్ నుంచి పోస్ట్ ఆఫీస్కి పోయే మధ్యలో ఆ ఎగ్జామినేషన్ పేపర్ని ట్యాంపర్ చేస్తున్నారు, రీప్లేస్ చేస్తున్నట్టు మాకు కంప్లైంట్ రావడం జరిగింది. సో ఇమీడియట్గా మేము పోలీస్ని కాంటాక్ట్ చేసి దాని మీద ఒక మాకు రిపోర్ట్ లాగా ఇవ్వమని చెప్పినాం. వాళ్ళు ఇంకా దే ఆర్ నాట్ ఎట్ గివెన్ ద రిపోర్ట్, బట్ సూన్ బై టుడే ఈవినింగ్ దే సెడ్ దే విల్ గివ్ ఇట్. అయితే దాంట్లో కొంత జేఎన్టీయూ హైదరాబాద్కి సంబంధించిన మెయిన్ యూనివర్సిటీ సిబ్బందులు కానివ్వండి, స్టాఫ్ కానివ్వండి, దే ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీవే. there are some constant colleges students who are getting involved in this sort of malpractice. కాబట్టి ఇమీడియట్గా మేము ఒక ఎంక్వైరీ కమిటీ విత్ సీనియర్ డైరెక్టర్స్ ఆఫ్ ద యూనివర్సిటీ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఈ ఎంక్వైరీ కమిటీ ఇమీడియట్గా రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత మేము ఈ ఇన్వాల్వ్ అయిన కాలేజెస్ కానీ స్టూడెంట్స్ కానీ వాళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకునే కంపల్సరీ తీసుకుంటాం. ఈ కుంభకోణంలో కాలేజీలకు ప్రమేయం ఉందా, మొత్తం విద్యార్థులు ఎందరూ, తెర వెనక నుంచి నడిపించింది వేరు ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది. ఫోకస్ లో షార్ట్ బ్రేక్.